పంథా విద్యతే యనాయ నాన్యః పంథా విద్యతే యనాయ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యొక్క ఉపనిషత్తు జ్ఞానగంగా అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. ఋగ్వేదము నిన్నటి ప్రసంగానుసారంగా ఋగ్వేదము నాసదీయ సూక్తం. నా సతాసీత్ నా అసదాసీత్, సత్తు లేదు అసత్తు లేదు. అటువంటి స్థితిలో ఈ యొక్క సృష్టి వ్యవస్థ ప్రారంభమైంది అని భగవంతుడు చెప్తున్నాడు. ఆ స్థితిలో ఎవరున్నారు అని అంటే హిరణ్య గర్భ సమవర్తత అగ్రే. హిరణ్య గర్భుడు సకల ఐశ్వర్య సంపన్నుడైనటువంటి పరమేశ్వరుడు అతడు ఒక్కడే ఉన్నాడు. ఇది బ్రహ్మాండంలో చూపిస్తున్నటువంటిది. దీనిని తనను సరిగా అర్థం చేసుకోవాలని భగవంతుడు చూపిస్తున్నటువంటిది మన పిండ సృష్టి లోపల వివాహ వయస్కుడైనటువంటి వ్యక్తి అతడు మునుముందుగా ఉండి వివాహం చేసుకోవాలని అమ్మాయి దగ్గరికి వెళ్ళి వివాహం చేసుకుంటాడు. బ్రహ్మాండంలో పరమాత్ముడు సూర్యుడు అస్తమిస్తున్నటువంటి స్థితి, ఈ అస్తమించేటువంటి స్థితిలో మనకు చూపిస్తున్నటువంటి ఏంటంటే సృష్టికి ముందు సత్తు లేదు అసత్తు లేదు, తాను ఒక్కడే ఉన్నాడు. కాబట్టి ఆ యొక్క సృష్టి తన వ్యక్తిత్వాన్ని తాను నిరూపించుకున్నటకు తాను తన దగ్గర ఉన్నటువంటి సామర్థ్యాన్ని ప్రదర్శించాలి, చూపించాలి అనేటువంటి దృష్టికోణంతో అస్తమిస్తున్నటువంటి సూర్యుని తోటి విశ్రమిస్తున్నటువంటి ప్రాణులన్నీ ఉదయాన ఆహార నిమిత్తం ఏ ప్రాణులు ఎక్కడెక్కడ ఎంతెంత దూరం వెళ్ళాయో సూర్యాస్తమయం తోటి అవన్నీ ఆయా వాటి గూటిలోకి వచ్చి చేరుకుంటున్నాయి. ఆ విధంగా సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు భూమి వెనకాల సూర్యుడు ఉన్నాడు. భూమి ముంగటికి సూర్యుని ప్రకాశం పడట్లేదు. అంతేగాని సూర్యుడు లేడు అని కాదు, సూర్యుడు అస్తమిస్తున్నాడని కాదు. ఈ రహస్యాన్ని మనము ఎవరి దగ్గరికైతే చేరుకుంటున్నామో అటువైపు మన ముఖమును, వారి నుండి తిరిగి వస్తున్నప్పుడు వారి వైపు మన వీపు ఉండడం, ముఖము వారికి విపరీత దిశలో ఉండడం వల్ల మనము తిరిగి వస్తున్నప్పుడు మన వెనకాల మనం సంప్రదించినటువంటి వారు ఉండడం, వారు మనకు కనిపించకపోవడం, ఇదే సూర్యాస్తమయం. ఈ రహస్యాన్ని తూర్పు వైపున ఉన్నటువంటి వాళ్ళము మనము, పడమటి దిశలో ఉన్నటువంటి వాళ్ళు అమెరికా లాంటి వాళ్ళు, అందుకే వాళ్ళను పాశ్చాత్యులు అంటారు, మనం పూర్వీకులం. ఇప్పుడు మనకు రాత్రి సమాప్తం కాబోతుంది, వారికి తెల్లవారబోతుంది. ఇది తేడా. ఈ రకంగా ఇటువంటి స్థితిలో భగవంతుడు సూర్యుడు అస్తమిస్తున్నటువంటి స్థితిలో ఈ భూమి మీద ఏవైతే ప్రాణులు ఆయా ఆహార వేట నుంచి నివృత్తి పొంది వచ్చి ఆయా గూటిలో విశ్రమిస్తూ ఉన్నాయో వాటినన్నింటినీ చూస్తున్నప్పుడు ఎక్కడికక్కడ అధమర్చి నిద్రపోతున్నటువంటి, మూర్ఛ అవస్థలో నిద్రపోతున్నటువంటి, సుషుప్త ఉన్నటువంటి వాటినన్నింటినీ గమనిస్తున్నాడు. ఆ గమనిస్తున్నటువంటి స్థితిలో
మధ్యరాత్రి వరకు వచ్చేసరికి పొలం గట్ల మీద ఉన్నవారు పొలం గట్ల మీదనే, ఫుట్పాత్ మీద ఉన్నవారు ఫుట్పాత్ మీదనే, గుడిసెలో ఉన్నవారు గుడిసెలోనే, అద్దాల మేడలో ఉన్నవారు అద్దాల మేడలో, ఎక్కడి వారు అక్కడ అధమర్చి నిద్రపోతున్నారు. ఇప్పుడు దేవుడికి ఏమనిపించిందంటే, వీరి ఇలా ఉంటే వీరి ఆత్మ ఉత్థానం ఎలా జరుగుతుంది? వీరు భోగవాదంలో ఉండి అన్నం మీద ఆధారపడి, అన్నమే జీవనాధారమని, ఆ అన్నముకు వశీభూతమై అన్నమును భుజించారు కాబట్టి అధమర్చి నిద్రపోతున్నారు అనేటువంటిది. అయితే వీరిని ఉద్ధరించాలంటే నేను ఏమైనా చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సృష్టి వ్యవస్థను చేస్తున్నాడు. సృష్టి వ్యవస్థను చేయడానికి ప్రయత్నిస్తే ఆ దేహధారణ చేసి ఉన్నటువంటి జీవులు పరమాత్మని యొక్క ఈ యొక్క ఉపకారాన్ని గుర్తించలేకుండా ఉన్నాయి. ఎందుకు గుర్తించలేకుండా ఉన్నాయి అంటే, ఆ ప్రాణులన్నీ 84 లక్షల కోట్ల జీవరాశులు అవి వాటి కర్మానుసారంగా దేహంతో ధరించి ఉన్నాయి అని ఇప్పుడు మనకు చూపిస్తున్నాడు. మనకు రాత్రిపూట ఈ సందేశం వెళ్తుంది. కానీ సృష్టి ఆరంభంలో ఈ పరిస్థితి ఏంటంటే, సాయంత్రం పూట ఆడుకొని తిని పడుకున్నటువంటి పిల్లలను తల్లి తన వద్దనే, తన వంటింట్లో పనిచేస్తే వంటింట్లోనే, లేదంటే అక్కడ సోఫాలో పడుకోబెడుతుంటుంది. కానీ ఉదయం పిల్లలు నిద్రలేసేసరికి పడక గదిలో పడక మంచం మీద ఉంటుంటారు. ఈ మనం పడుకున్నదైతే వంటింట్లో పడుకోబెట్టింది కదా అమ్మ, మరి లేసేటప్పుడు పడక గదిలోకి ఎలా వచ్చాము అనేటువంటిది పిల్లలకు తెలియదు. ఆ విధముగా ప్రళయం జరిగేటప్పుడు ఈ జీవనాధారం ప్రాణులకి, ఏ ప్రాణికి జీవనాధారం లేకపోవడం వల్ల ఆ ప్రాణులన్నింటినీ సుషుప్తావస్థలోకి మార్చేసి పడుకోబెట్టి, ఇక ఈ యొక్క సృష్టిని కనబడుతున్నటువంటి ఈ సృష్టి ప్రకృతి స్వరూపాన్ని అంతా అణువు విచ్ఛిన్నం చేస్తున్నాడు. ఏ రకంగానైతే వేదికను ఏర్పాటు చేసి ఆట ఆడిన తర్వాత స్టేజ్ అంతా చిందరవందరగా ఉన్నప్పుడు ఆ నాటకాలు వేయించి అతను ఆ వేదికను ఏ రకంగానైతే ఇప్పేస్తుంటాడో, పాత ఇంటిని మనం ఏ రకంగానైతే ఇప్పేస్తుంటామో, ఈ సృష్టిని మొత్తం అణువు విప్పేసి మళ్ళీ కొత్త సృష్టి ఏర్పాటు చేస్తుంటాడు. కొత్త సృష్టి చేసిన తర్వాత ఈ మూర్ఛిత అవస్థలో ఉన్నటువంటి జీవాత్మలను మరియు స్వర్గంలో ఉండేటువంటి సమయం పూర్తయిందో అటువంటి వాటికి మొదటగా జన్మనివ్వడం జరుగుతుంటుంటది. ఆ తర్వాత క్రమక్రమంగా రావడం జరుగుతుంటది. అందు గురించి ఈ సృష్టి ఏర్పాటు చేయడానికి భగవంతుడు ప్రయత్నం చేస్తుంటే, భగవంతుని యొక్క ఉపకారాన్ని ఆ యొక్క సుషుప్తావస్థలో ఉన్నటువంటి జీవాత్మలు గుర్తించట్లేదు. అయితే భగవంతుడు ఆలోచించింది ఏంటంటే, నేను దృశ్య రూపంలో లేను, వీరు దేహంతో ఉన్నారు కాబట్టి వీరి కళ్ళకు కనపడేటట్టుగా, వీరి బుద్ధికి పట్టుపడేటట్టుగా కావాలి. కాబట్టి స్థూలం కావాలంటే ఏం చేయాలి అని ఆలోచించేసరికి అక్కడ ప్రకృతి కనిపిస్తుంటది అనమాట. ఈ యొక్క సుషుప్తావస్థలో ఉన్నటువంటివి, ఆ నిద్రలో పడుకున్నటువంటివి జీవాత్మలు, వారి గురించి ఏమైనా చేయాలి. వీరు ఈ రకంగా అధమర్చి నిద్రపోతుంటే వీరికి నేనేమి చేయలేకపోతే నేను ఉండడం వల్ల ప్రయోజనం ఏంటి, నా సామర్థ్యం యొక్క ప్రయోజనం ఏంటి, అందు గురించి వీరి గురించి ఏమైనా చెయ్యాలి అని అనుకుంటున్నటువంటి వ్యక్తి పరమాత్మ. అయితే స్థూలంగా కనబడాలి, నేను సూక్ష్మంగా ఉన్నాను కదా, వీళ్ళు స్థూల దేహంతో ఉన్నారు, ఈ దేహం యొక్క అవయవాలు కన్నులు, ఆ కళ్ళతోటి చూడాలని అనుకుంటున్నారు, కంటికి కనబడే రకంగా చూడాలనుకుంటున్నారు. కాబట్టి వారికి ఈ స్థూల రూపం అవసరం. ఆ స్థూల రూపంగా కనిపించేటువంటిది ప్రకృతి. ఆ ప్రకృతి సత్వరజ తమస్సు స్థితిలో విడిపోయి ఉన్నటువంటి ఆ సత్వరజ తమస్సులోను ఈ సంయుక్తపరిచి ఏకత్రితం చేసి, అంటే ప్రేరణ ద్వారా, భగవంతుని ప్రేరణతోటి ఆ సత్వరజ తమస్సు సామ్యావస్థ అంటే ప్రకృతి రూపం ఏర్పడే. ఆ ప్రకృతి నుంచి మహత్తత్వం, అహంకారము అంటే బుద్ధితత్వము, తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, సూక్ష్మ భూతాలు, స్థూల మహాభూతాలు, ఈ రకంగా క్రమక్రమంగా సృష్టి ఉత్పత్తి అయి వస్తుంది అన్నమాట. దీనికి మనోరంజకంగా చెప్తుంటారు ఏంటంటే, మరి ఆ ప్రకృతిని అడుగుతాడనమాట. ప్రకృతిని అడిగేటువంటిది ఏంటంటే,
అమ్మ మరి ఈ జీవాత్మలను ఉద్ధరించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ నేను చేసే ఉపకారాన్ని వీళ్ళు గుర్తించట్లేదు, మరి నీవు నాతో ఏకీభవిస్తావా అనేటువంటిది ఈ రహస్యం. దీనిని మన పిండ సృష్టిలో వివాహం అయ్యేటువంటి సందర్భంలో పెళ్లి చూపులలో మాట్లాడుకునేటువంటి సంప్రదింపులు ఇక్కడ భగవంతుడు ప్రకృతితోటి, మూల ప్రకృతితోటి, సత్వరజస్ తమస్సు ఈ 3 గుణాలలో విడివిడిగా పడి ఉన్నటువంటి ఆ ప్రకృతితోటి సంప్రదిస్తున్నాడు అన్నట్టుగా. సంప్రదించినప్పుడు ఆ ప్రకృతి అంటది, స్వామి ఇన్నాళ్ళు నన్ను గుర్తించలేదు, నేను నిరుపయోగంగా పడి ఉన్నాను, ఇప్పుడు నన్ను గుర్తించారు, మీరు ఆదేశించండి స్వామి, నేను ఏం చేయాలి అని ఇక్కడ ప్రకృతి అంటుంటది పరమాత్మతో. ఈ రహస్యంనే అగ్నిహోత్రంలో సమిధాగ్నిం దువస్యత ఘృతైర్బోధయథ అతిథిం హాస్మిన్ హవ్య జుహోతన అనే ఈ మంత్రంతో దాంట్లో చెప్పడం జరుగుతుంది అనమాట. పెళ్లి చూపులు, వివాహము, ఈ యొక్క సమిధాదాన 2వ మంత్రంలో ఈ యొక్క రహస్యం అంతా ఉంది. కానీ అగ్నిహోత్రం చేసే వారికి దీంట్లో ఆహుతి కనబడట్లేదంట. ఆహుతి అంటే, అగ్నిహోత్రం అంటే 4 కర్రలు ఒక దగ్గరేసి నిప్పు పెట్టి ఓం స్వాహ పూజనీయ ప్రభు శాంతి అని అనడం ఇది అగ్నిహోత్రం కాదు. దీంట్లో మీ జీవిత అంతర్రహస్యం నిహితమై ఉన్నదని భగవంతుడు చెప్తున్నాడు. కాబట్టి అబ్బాయి వివాహం చేసుకోవడానికి అమ్మాయి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ పెళ్లి చూపులు వాళ్ళ సంప్రదాయాలు, వాళ్ళ సంప్రదింపులతోటి ఒప్పందాలని అయ్యాక ఆ అమ్మాయి అబ్బాయితో ఏకీభవించడం, ఆ రహస్యమే త్రింబకం యజామహే సుగంధిం పతివేదనం ఉర్వారుకం ఇవ బంధనాత్ మృత్యోహో ఇతో ముక్షీయ మాముత. ఇతో ముక్షీయ అంటే ఓ భగవంతుడా, నేను సహజీవనం చేయాలని అనుకుంటున్నాను, నాకు తగినటువంటి యోగ్య భర్తను ప్రసాదించుము, అతని ఇంటి నుంచి, అతని కులగోత్రం నుంచి, అత్తమామల నుంచి నన్నెన్నటికీ విడిపించకు, ఈ తల్లిదండ్రులు, ఈ ఆత్మీయుల నుండి ఇక్కడి నుంచి విడిపించు, అక్కడ నుంచి విడిపించకు అని చెప్పేసి, పుట్టింటి నుంచి విడిపించు కానీ మెట్టి నుంచి విడిపించకని చెప్పేసి ఈ త్రింబకం యజామహే ఈ మంత్రం యొక్క సారాంశం. ఇక ఆస్మిన్ హవ్యాజుహోతన, ఈ రకంగా ప్రార్థించినటువంటి ఆ అమ్మాయి అంతర భావనను భగవంతుడు గ్రహించి ఇక కన్యాదానం ఏర్పాటు చేస్తుంటాడు. తల్లిదండ్రుల చేతుల మీదుగా ఈ అమ్మాయిని అబ్బాయి చేతిలో పెట్టడం, అబ్బాయి చేతుల మీదుగా అత్తమామల చేతిలో పెట్టడం, వాళ్ళ కులగోత్రం వారికి వర్తింపజేయడం. ఇక ఈ కన్యాదానం అవటముతోటే ఈ యొక్క అమ్మాయి వారి ఆత్మీయుల యొక్క కులగోత్రం యొక్క పరిచయాన్ని కోల్పోతుంటది. ఇక తర్వాత కన్యాదానం అయిన తర్వాత వారి భార్య అని, వారి కోడలని, ఆ కులము వారిదని, ఆ గోత్రము వారిదని ఆ రకంగా గుర్తింపు వస్తుంటుంటది. ఈ అమ్మాయి అబ్బాయి జీవితంలోకి రావడం, పెళ్లి చేసుకొని కట్టుబట్టలతోటి అత్తగారింటికి వచ్చేటువంటిది ఇది అగ్నిహోత్రం చేసే వారికి కనబడట్లేదంట, అగ్నిహోత్రం యొక్క పుస్తకాలు రాసే వారికి కనబడట్లేదంట, ఈ మానవీయ జీవితం అగ్నిహోత్రంలో కనబడట్లేదట. అందుకే స్వాహ ఇదన్నమమ్మ అనేటువంటిది వద్దు అని చెప్పేసి ఈ యొక్క పండితులు తీసేశారు. అది వారి విద్యతకే వదిలేయాలి, అటువైపు మనం వెళ్ళొద్దు. అయితే ఇక్కడ ఆ సమిధాగ్నిం దువస్యత స్వాహ ఇదమగ్నేయ ఇదన్నమం అని చెప్పేసి విధిని రాసి ఇచ్చినటువంటి దయానంద సరస్వతి మన చేత ఉదయం సాయంత్రం చెప్పిస్తున్నాడు. అంటే ఇక్కడ ఆహుతి ఉండదు, అమ్మాయి అబ్బాయి జీవితంలోకి వచ్చింది, ఇదే ఆహుతి. అంత పెద్ద శరీరం వారి పక్కన కూర్చుంటున్నది కదా, కుడిపైన కూర్చుండి వారితో ఏకీభవిస్తున్నది కదా. ఏకీభవించు వారికి పురుషునితోటి ఏకీభవించు అన్నది సిద్ధాంతం. కానీ పురోహితుడు ఏమంటాడు, చేయి పట్టుకో అని చేయి పట్టిస్తుంటాడు. ఇది తేడా. పురోహితునికి దయానంద సరస్వతికి భేదంకున్న తేడా ఏంటంటే, పురోహితుడు చేయి పట్టిస్తున్నాడు, భగవంతుడు దయానంద సరస్వతి స్త్రీని పురుషునితో ఏకీభవించు అనేటువంటిది రహస్యాన్ని నేర్పిస్తున్నాడు. ఈ రకంగా వివాహం అయిపోతుంటది. బ్రహ్మాండంలో ప్రకృతి పరమాత్మతో ఏకీభవిస్తుంటుంటది. ఈ పిండ సృష్టి లోపల పురుషునితో ఏకీభవించి స్త్రీ వివాహం చేసుకొని పురుషుని ఇంటికి వస్తుంటది. తర్వాత భూతస్య జాతః పతి ఏక ఆసీత్
భూతస్య 84 లక్షల జీవరాశులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి స్వామి పరమేశ్వరుడు. అదే ఈ పిండ సృష్టిలో కుటుంబం అంతటికి ఈ యొక్క కుటుంబ యజమాని ఎవరైతే ఉన్నారో అతడే ముఖ్య పురుషుడు, మూలమైనటువంటి వాడు. ఇక మన ఈ సృష్టిలో చెప్పుకున్న తర్వాత రహస్యం ప్రకరణంలో ఏంటంటే, ప్రకృతి పరమాత్మతో ఏంటంటే, స్వామి మీరు ఆదేశించండి నేనేం చేయగలుగుతాను అని అంటే, అప్పుడు పరమాత్ముడు ఏమంటాడంటే, వీళ్ళు ఆధ్యాత్మికం పేరు మీద ఈ ఓం ప్రకాష్ ఉపనిషత్ గంగలో వీళ్ళు 4:30కు లేస్తున్నారు, ఇంకా కొంతమంది 2 గంటలకు 2:30కు 3 గంటలకు లేచి వీళ్ళు ధ్యానము జపము సాధన సమాధి అని చెప్పేసి వాళ్ళు ఏదో చేస్తున్నారు. వాళ్ళు ఎంతవరకు చేస్తున్నారు, ఎంతవరకు అది సమంజసము అనేటువంటిది నేను ఆయా వారి హృదయ అంతఃకరణలోకి వెళ్ళి వారి యొక్క ఉద్దేశాన్ని నేను తెలుసుకొని వస్తాను. ఈ లోపట నా యొక్క నిర్గమన స్థానం ఈ తూర్పు దిశలో, అక్కడ నువ్వు ఉషగా ఉండి నా కోసం నువ్వు ఎదురు చూడు. ఇది బ్రహ్మాండంలో చెప్పగానే సరేనని చెప్పేసి ప్రకృతి వెళ్తుంది. అక్కడికి ఉషగా అక్కడ తయారై ముస్తాబై ఎదురు చూస్తుంటుంటది. ఈ రహస్యాన్ని మన పిండ సృష్టి లోపల పెళ్లి చేసుకుంటానని చెప్పేసి వచ్చినటువంటి అమ్మాయి ఇంటి సరిహద్దులోకి వచ్చినప్పుడు ఆ అబ్బాయి వస్తున్నాడనేటువంటి ఎదురు చూపుతోటి, ఎందుకంటే ఆమె ప్రార్థించింది కదా, త్ర్యంబకం యజామహే సుగంధిం పతివేదనం, భర్తతోటి పురుషునితోటి సహజీవనం గడపడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి ఇతో మోక్షీయ మాముత, ఈ యొక్క తల్లిదండ్రుల ఆత్మీయుల పుట్టింటి నుంచి విడిపించు, కానీ భర్త అత్తమామలు వారి యొక్క కులగోత్ర నుంచి ఎప్పటికీ విడిపించకు, ఎట్టి పరిస్థితుల్లో విడిపించకు అని చెప్పేసి అక్కడ ప్రార్థించింది. కాబట్టి ఇప్పుడు ఆవిడ ముస్తాబై పెళ్లి కొడుకు గురించి ఎదురు చూస్తుంటది, ఎదుర్కోలు గురించి. ఇదే రహస్యాన్ని సచిత్రంగా చూపిస్తున్నటువంటిది భగవంతుడు. ఏంటంటే, గర్భాధానంలో పురుషుని శరీరం నుండి విడుదల వచ్చినటువంటి శుక్రకణాన్ని ఎదుర్కోలుగా తీసుకెళ్లడానికి స్త్రీ శరీరం నుండి అండము వస్తుంది. అర్థమవుతుందా? 3 రకాలుగా సిద్ధాంతం బ్రహ్మాండంలో, పిండ సృష్టిలో మరియు వ్యావహారికంగా గర్భాధానంలో చూపిస్తున్నటువంటిది. దీని యొక్క ఉద్దేశం ఏంటంటే, మనకు బ్రహ్మాండం అర్థం కాకపోతే పిండంలో చూడాలి, పిండంలో అర్థం కాకపోతే గర్భాధానంలో చూడాలి. కానీ వైదిక సిద్ధాంతం తప్పు కాదు అనేటువంటి నిరూపణయే ఈ యొక్క దృష్టాంతంలో యొక్క సారాంశం. రజనీయమ్మ గారు అర్థమవుతుందా? పుష్పమ్మ గారు పట్టుకుంటున్నారా? అర్థం కాకపోతే అడగాలి. ప్రకరణంలోనే ప్రశ్న వేస్తే ఇంకా లోతుగా అర్థమవుతుంటది. ఈ యొక్క ప్రకృతి అక్కడ ఉషగా ఎదురు చూస్తుంటుంటది సూర్యోదయం గురించి, ఇక్కడ ఈ పెళ్లి కూతురు ఎదురు చూస్తుంటది పెళ్లి కుమారుని రాక గురించి. ఈ రకంగా భగవంతుడు ఇక ప్రతి ఒక్కరి దగ్గరికి వస్తున్నాడు అనేటువంటి రహస్యం ఋగ్వేదము 10వ మండలము 102 సూక్తం అనుకుంటా. దాంట్లో ఏమని చెప్తాడంటే, సా దర్శత అతిథిర్ గృహే గృహే వనం వనం అని చెప్పేసి, ఎవ్వరు ఎక్కడున్నా సరే, చెట్ల కింద ఉన్న వాళ్ళ దగ్గరికి, అద్దాల మేడలో ఉన్న దగ్గరికి, పుష్ప ఫుట్పాత్ మీద జీవిస్తున్నటువంటి వారి దగ్గరికి, ఇది ఋగ్వేదము 10వ మండలము 91వ సూక్తము 2వ మంత్రం. సా దర్శత శ్రీర్ అతిథిర్ గృహే గృహే వనే వనే శిశ్రియే తత్వవీరివ జనం జనం జన్యూ నాతి మన్యతే విష ఆక్షేతి విశ్వో విషం విషం. ఎవరు ఏ స్థితిలో ఉన్నా, ఎవరు ఏ రకంగా ఉన్నా, ప్రతి ఒక్కరి దగ్గరికి భగవంతుడు వస్తాడు. ఈ వేద రహస్యం తెలియనటువంటి వారు పొద్దున లేవగానే స్నానం చేసి గుడికి పోవడం, వేరే వారు మసీదుకి పోవడం, ఇంకొకరు చర్చికి పోవడం, ఇంకొకరు గురుద్వారా పోవడం, వీరు బయటకు పోవడం నేర్చుకుంటారు. వైదికంలో ఏంటంటే, నువ్వు ఎక్కడున్నావో భగవంతుడు నీ వద్దకు వస్తాడు అని చెప్పడం. దానికి దీనికి హేతు ఏంటంటే ధ్యానం చేయడం. ఈ ధ్యానం చేస్తూ ఉంటే ప్రతి ఒక్కరి హృదయాంతఃకరణలోకి భగవంతుడు వస్తుంటాడు. అందు గురించి మనం ఇంకొక దగ్గరికి పోవడం కాదు, మన దగ్గరికి భగవంతుడు వస్తుంటాడు. కాబట్టి మనం ఉన్న స్థితిలో మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేయాలి.
అనేటువంటిది ఈ బ్రహ్మ ముహూర్తం యొక్క సారాంశం. ఇక ఆ భగవంతుడు అన్ని చూసుకొని వస్తున్నాక ఇక్కడ ఉష ఏం చేస్తుంటది అంటే, ఇన్నాళ్లకు భగవంతుడు నా స్వామి నన్ను కరుణించాడు, ఇక ఎప్పుడు ఈ స్వామి నుండి నేను వేరు కాకూడదు అని అంటే, అతడికి నేనిచ్చేటువంటి ఉపహారం, నేనిచ్చేటువంటి సమర్పణ అనేటువంటిది ఇంకెక్కడ దొరకకూడదు. అందుకే అంత గొప్పటి అతనికి నేను సత్కారం చేయాలి ఆ విధంగా అని చెప్పేసి అర్ఘ్యం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తుంది. అర్ఘ్యం స్వామికి అన్నింటికంటే చాలా గొప్పగా ఇష్టం ఆ అర్ఘ్యం ఇవ్వాలని చెప్పి చూస్తుంటాడు. ఆ అర్ఘ్యం ఏంటి అని అంటే, ఇప్పుడు ఈ రహస్యాన్ని, ఈ వేద రహస్యాన్ని ఈ పౌరాణికులు స్నానం చేసి ఈ సూర్యునికి ఇట్లా నీళ్లు పోస్తుంటారు. ఇది అర్ఘ్యం అనమాట. ఇది అక్కడ భగవంతుడు చూపిస్తున్నటువంటి రహస్యం. అయితే వైదికంలో ఏమున్నది అంటే, ఈ అర్ఘ్యము అనేటువంటిది పరాయ వస్తువు కదా, ఆ వస్తువుకు నేను దూరం కదా, నాకు దూరంగా ఉన్నటువంటి వస్తువును నేను దారపోస్తున్నాను కాబట్టి నేను స్వామికి దూరం అయిపోతుంటాను. మరి ఏమి ఇయ్యాలి స్వామి ఇక నన్ను విడవకుండా ఎప్పుడు నాతో పాటే ఉండాలంటే ఏం చేయాలి అని అంటే, ఈ రకంగా అనుకుండగానే ఈ ఉషాకాలం పూర్తయిపోయి సూర్యుని యొక్క మొదటి కిరణం బయటకు వచ్చేటువంటి తరుణం అనమాట. అప్పుడు ఏమనుకుంటుంది అంటే, ఈ వస్తువు ఆ వస్తువు అనుకొని ఏది తోచకపోయేసరికి తానే అర్ఘ్యంగా అర్పితమవుతుంటది భగవంతుడికి. తానే అర్ఘ్యంగా నీళ్లను, అమృతమును, ఇంకేదేదో అనుకుంటుంటది. కానీ అవి ఏవి తనకు సరితూగవు. కానీ భగవంతుడు నన్నెప్పుడు దూరం చేయకూడదు అంటే తానే సమర్పితం కావాలి. ఇక్కడ అగ్నిహోత్రంలో చెప్పబడుతున్నటువంటిది ఏంటంటే, అహంకారాన్ని కాపాడుకుంటున్నప్పుడు ద్రవ్య త్యాగం నేర్పించడం. ద్రవ్యం ద్వారా అయం తైద్మ అయం 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 అంటే ఇది ఈ ఆత్మ, ఈ యొక్క సమిధను ఆత్మగా అహంకారంగా పట్టుకొని ఇది నాకు ప్రతినిధిగా వస్తుంది, నాలో మరుగు ఉన్నది కాబట్టి ఆ మరుగు తీరే వరకు ఈ ప్రతినిధి వస్తుంది. మరుగు ఈ ధ్యానంలో, సంధ్యోపాసనలో ఆత్మ తాను స్వయంగా పరమాత్మకు సమర్పితం అవ్వడం, ఈ యొక్క అగ్నిహోత్రంలో, ఈ దానంలో, భిక్షగాడికి భిక్షం వేయడంలో, గోదానం చేయడం, వస్త్రదానం చేయడం, అన్నదానం చేయడంలో పరాయి వస్తువులు దానం చేయడం. తాను రావట్లేదు, తన హృదయం పరిపక్వం కాలేదు, అజ్ఞానం ఉన్నది, మరుగు ఉన్నది కాబట్టి ఆ మెరుగుకు రావట్లేదు, ద్రవ్యాన్ని సమర్పిస్తున్నాడు. అయితే ఈ రూపకంగా వస్తువునిస్తున్నాడు కాబట్టి ఆ ప్రకృతి ఉషగా తయారైపోయి తానే అర్ఘ్యంగా అతనికి భగవంతుడికి సమర్పితం అయిపోతుంది. కాబట్టి ఇక సూర్యుడు ఉదయిస్తుండగానే ఉష అనేటువంటిది అంతర్ధానం అయిపోతుంటది, ఇక కనబడదు. సూర్యోదయం అయిన తర్వాత ఉషకు ఉనికి లేదనమాట, ఎందుకంటే అతనిలో ఇమిడిపోయింది. అదే రహస్యాన్ని మన పిండ సృష్టిలో ఈ ఆ పెళ్లి కొడుకు అమ్మాయి ఇంటి సరిహద్దులోకి రాగానే అబ్బాయిని ఎదుర్కోవడానికి అమ్మాయి స్వయంగా వాళ్ళ తల్లిదండ్రులు మరియు కొంతమంది తోటి వచ్చి అతన్ని ఎదుర్కోలుగా తీసుకెళ్తుంటారు ఇంటికి. ఈ రహస్యాన్ని వికృతంగా చేసి అమ్మాయిని ఇంటి దగ్గరే పెట్టేసి వాళ్ళ అన్నదమ్ములు వచ్చేసి ఎత్తుకపోతుంటారు. ఇదంతా అవివేకం, దీనికి మూలం లేదు. పిల్లగాన్ని ఎత్తుకపోవడం అని ఇదైతే వ్యవహారం అంటుంటారో దీనికి సరైనటువంటి ఆధారం లేదు. ఆచార్య, అమ్మాయి స్వయంగా రావాలా? అంతే కదా, ఇది సిద్ధాంతం. వేదం చెప్పేది అమ్మాయి స్వయంగా వచ్చి ఎదుర్కోలుగా తీసుకెళ్ళాలి. అక్కడ పరమాత్మని కొరకు ఈ ప్రకృతి ఏ విధంగా ఉండదో ఆ మాదిరిగానా? అంతే. అందుకే ఈ యొక్క ఉష అనేటువంటిది పసుపచ్చగా ఈ యొక్క అరుణోదయంగా ఉండి ఆ ప్రకృతినంతా సూర్యాస్తమయ సమయంలో, సూర్యోదయ సమయంలో ఉష ఏ రకంగా అయితే తయారవుతుంటుంటుందో, ఈ యొక్క వివాహం అయ్యేటువంటి ఇంటి లోపల, ఆ అమ్మాయి ఇంటి లోపల పచ్చని పందిరి, పసుపు దంచడం, పసుపు గంధంతో స్నానం చేయడం, అదే వాతావరణం, ఇంక వేరే ఏమి లేదు. అందుకని ఈ రకంగా ఎదురు చూస్తుంటుంటది. ఈ రకంగా వచ్చినటువంటిది స్త్రీ పురుషుని జీవితంలోకి. అందుగురించి ఇక వీడిపోతుంట ఈ యొక్క పృథివీ అనేటువంటిది కిందికి, పరమేశ్వరుడు పైకి, పృథివీ పైకి, పరమేశ్వరుడు పైకి, ఈ ఇద్దరి మధ్యలో భూమి ఆకాశం మధ్యలో ఈ 84 లక్షల జీవరాశుల యొక్క జీవితాలు. అర్థమవుతుంది కదా.
ఈ రకంగా ఉండడం. అందుకే మన పిండ సృష్టిలో స్త్రీ పురుషులు, స్త్రీ ఇంటిది, పురుషుడు బయటవాడు. ఇగో స్త్రీ ఇంటిది, పురుషుడు బయటవాడు. ఈ రహస్యం చెప్పడానికి ఇదంతా నాసదీయ సూక్తం యొక్క వ్యాఖ్యానం చేయడం జరిగింది. ఇక్కడ వీళ్ళు ఏమనుకుంటారంటే స్త్రీలు పురుషులు సమానం, పురుషులతో పాటు స్త్రీ కూడా బయటకు డబ్బు సంపాదన చేయాలి అని ఇప్పుడు ఈనాటి అజ్ఞానం ఉన్నది. ఈ అజ్ఞానాన్ని వెనుక ఎంత పతనం అవుతున్నది అనేటువంటిది, మానవీయ జీవితం ఎంత కుంటుపట్టిపోతున్నది అనేటువంటిది తెలుస్తున్నది. ఏంటంటే మన జీవనీయ ఊర్జ, అన్నంతో తయారయ్యేటువంటి ఊర్జ ఒకే దిశలో పోతే ఎక్కువ పని చేస్తుంటదా, 4-5 వైపులా విడిపోతే, డివైడ్ అయిపోతే ఎక్కువ పని చేస్తుందా? ఒకే దిశలో, ఒకే వైపు వెళ్తే ఇది భగవంతుడు చెప్తున్నటువంటి ఇది వైదిక సిద్ధాంతము మరియు భారతీయ సంస్కృతి. స్త్రీ ఇప్పుడు ఈ భూమి సూర్యుడు ఈ రకంగా విడిపోతున్నప్పుడు భూమి కిందగా ఉంటుంటది, సూర్యుడు పైకుని ఉంటుంటాడు. కాబట్టి ఈ ఇద్దరి మధ్యలో, భూమి ఆకాశం మధ్యలో ఈ ప్రాణులన్నింటినీ భూమికే భగవంతుడు ఏ రకంగా అప్పగించాడు, అదే రూపంగా స్త్రీ ఇంటి పట్ల ఉండాలి, ఇంటి బాధ్యతలు వహించాలి. ఈ యొక్క పిల్లల బాధ్యత స్త్రీది. ఇక్కడ ఇంకొక రహస్యం, దీనికి మన పిండ సృష్టిలో చూపిస్తున్నటువంటిది ఏంటంటే, వివాహం కన్యాదానం అయిపోయిన తర్వాత, వివాహం ప్రతిజ్ఞలన్నీ అయిపోయిన తర్వాత, ఇక సప్తపది కోసం ఈ యొక్క బ్రహ్మముడి వేస్తుంటారు కదా, బ్రహ్మముడి వేసిన తర్వాత ఇక ఆ సప్తపది అయిపోతుంటది. ఆశీర్వాదం చేసిన తర్వాత ఇక అమ్మాయి వాళ్ళ ఇంట్లోకి పోవడానికి పోతుంటది అనమాట. గడప నుంచి కాలు ఇట్లా లేస్తుంది, కానీ ముందుకు పడదు. ఎందుకు అంటే బ్రహ్మముడి వెనుక ముడిపడి ఉన్నది కాబట్టి, ఇక నీకు ఈ ఇల్లుతో సంబంధం తెగిపోయింది అమ్మగారు, ఇక నువ్వు నాతో పాటు రమ్మని చెప్పేసి ఆ బ్రహ్మముడి వెనుకకు తీసుకొస్తుంటుంటాడు. ఇది అమ్మాయి వారి ఇంట్లో జరిగేటువంటి రహస్యం. ఇక అబ్బాయి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ గబగబా వెళ్ళి అతని ఇంట్లోకి పోతుంటే, అతనికి ఆ కాలు గడప మించి కాలు లేస్తుంటది, కానీ లోపలికి వెళ్ళదు. ఆ వెనక బ్రహ్మముడి అమ్మాయితో ముడిపడి ఉన్నది కదా, ఆపుతుంటది అనమాట. ఆ ముడి యొక్క సందేశం ఏంటంటే, ఇక్కడ అమ్మాయిని అడుగుతుంటుంటది, నువ్వు కావాలని కోరుకున్నావు, నాకు ఈ పుట్టింటి నుంచి, ఆ తల్లిదండ్రుల నుంచి, ఈ ఆత్మీయుల నుంచి నన్ను విడిపించు భగవంతుడా అని చెప్పేసి నువ్వు కోరుకున్నావు. కాబట్టి ఇక నీ బంధం అతనితో ముడిపడి ఉన్నది, అటు వెళ్ళు, ఇక్కడ నీకు సంబంధం లేదు అని చెప్పేసి. ఇక అబ్బాయి ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ సందేశం ఏంటంటే, నీ ఇంటి కుల మర్యాద ఏంటి, అతిథికి ఆతిథ్యం ఇవ్వడము నీ ధర్మమా, నీ మర్యాద, నీ సంస్కృతియా, లేదా నువ్వు అతిథిని బయట పెట్టి నువ్వు ఇంట్లో ఉండి నువ్వు సుఖభోగాలు అనుభవించడం నీ సంస్కృతియా, మర్యాదన అని అడిగితే అతను అంటాడు, లేదు నేను అతిథి మర్యాదనే చేస్తాను, అయితే నువ్వు బయట ఉండు, అమ్మాయిని లోపలికి పంపించు. బయట ఉండేది ఏంటంటే, బయటకు వెళ్ళి సంపాదించుకొని ఊర్జా శక్తిని, ధన సంపాదన చేసుకొని తెచ్చి అమ్మాయి చేతిలో పెట్టాలి. ఇక్కడ ఈ మంత్రంలోనే అడిగింది అనమాట, సమిధాగ్నం దువస్యత ఘృతైర్ బోధయత అతిథి. ఈ యొక్క సమిధాదాన మొదటి మంత్రం అర్థం ఏంటంటే, సమిధ. ఈ అబ్బాయి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, సమిధ, ఓ అమ్మాయి, ఓ దివ్య గుణవతి, నీవు అగ్నిం దువస్యత, నా యొక్క జీవితం యొక్క ఉద్దేశం నేను జీవన్ముక్తిని పొందాలని అనుకుంటున్నాను. కాబట్టి నేను ఎక్కడ నిర్లక్ష్యం చేస్తానో, నా యొక్క ఉద్దేశం పట్ల నువ్వు ఎప్పుడు సక్రియం చేస్తూ నా జీవిత ఉద్దేశాన్ని ఎప్పుడు రగిలింపజేయడం, అంటే అగ్నిని ఎప్పుడు వెలిగింపజేసేటువంటి సామర్థ్యం నీ దగ్గర ఉంది కాబట్టి నువ్వు చేయగలుగుతావా అని అడిగితే ఆ అమ్మాయి అంటుంటది, సరే అది అంతకంటే ముందు నాకు చెప్పండి, ఘృతైర్ బోధయథ అతిథి, మీ దగ్గర మీ అతిథిని పోషించడానికి, నువ్వు పెళ్లి చేసుకుంటున్నటువంటి భార్యని పోషించడానికి, పుట్టబోయేటువంటి సంతానాన్ని పోషించడానికి నీ దగ్గర ఏముంది, ఎంత సంపాదించి పెట్టావు, బ్యాంక్ బ్యాలెన్స్ ఏముంది, ఆస్తులు ఏమున్నాయి అని అంటే, ఈనాటి భాషలో ఏమంటారంటే, ఓ మా తాత చాలా సంపాదించాడు, తరతరాలు కూర్చుని తిన్నా కూడా మాకు తరగదు, అంత సంపత్తి ఉంది, మా నాన్న చాలా సంపాదించాడు, కంటైనర్ల డబ్బులు తీసుకెళ్లి 14 దేశాలలో పెట్టాడు, మాకు చాలా ఆస్తులు ఉన్నాయంటే, మీ నాన్న సంపాదించిన దానికి మీ అమ్మ ఉన్నది, మీ తాత సంపాదించిన దానికి మీ నానమ్మ ఉన్నది, మరి నేను కాదు కదా, నన్ను చేసుకునేటువంటి నువ్వేం సంపాదించావు, నువ్వేం సంపాదిస్తున్నావు, నీకు జీవనోపాధి ఏముంది, ఏ రకంగా నన్ను పోషిస్తావు, ఏ రకంగా మన కడుపున పుట్టిన బిడ్డలను పోషిస్తావు,
గిరితైర్బోధయత, నీ సంపాదన గురించి నాకు చెప్పు. శ్యామలయ్య గారు అర్థమవుతుందా? పట్టుకుంటున్నారా? ఇక్కడ శ్యామలయ్య గారికి పేరు తీసుకొని ఎందుకు చెప్పడం జరుగుతుందని అంటే, వాళ్లకు మనవడు పుట్టాడంట, అతని మొదటి సంవత్సరం పుట్టినరోజంట, ఆ రోజు యజ్ఞము చేయకూడదంట, వారి సత్యనారాయణ వ్రతకథలు చేసుకుంటారంట, చాలా సంవత్సరాల నుంచి దాన్ని విడిచిపెట్టారంట. అది వారి అభిప్రాయం. అందు గురించి వారికి యజ్ఞం యొక్క మహత్వం గురించి చెప్పడం జరుగుతుంది ఇక్కడ. అందు గురించి ఇక్కడ ఏంటంటే, ఆ అమ్మాయి అంటుంటది, ఆ అమ్మాయికి అడుగుతుంటది అనమాట, నువ్వేం సంపాదించావు, నీ దగ్గర ఏం ఆస్తులు ఉన్నాయి, నీ దగ్గర బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉన్నది అంటే, ఇక అతను చెప్తుంటాడు, నేను ఇంత ఈ ఉద్యోగం చేస్తున్నాను, ఈ వ్యాపారం చేస్తున్నాను, ఈ రకంగా సంపాదిస్తున్నాను అంటే, ఆవిడ తథాస్తు అంటుంటాడు. ఇక తర్వాత మంత్రం యొక్క 2వ వచనం, ఆస్మిన్ హవ్యాజుహోతన. ఇక ఇద్దరు అబ్బాయి అమ్మాయి ఇష్టపడ్డారు కాబట్టి అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల చేతుల మీదుగా అబ్బాయి చేతిలోకి, వాళ్ళ అత్తమామల చేతిలోకి, వాళ్ళ కుల గోత్రంలోకి వస్తున్నాయి. ఇది వివాహ వ్యవస్థ అయిపోయింది. ఇక తర్వాత సుసమిద్ధ యశోచే ఘృతం తీవ్రం జహోతన. సుసమిద్ధ అంటే అమ్మాయిలో ఏ తప్పు లేదు, అబ్బాయిలో ఏ తప్పు లేదు, శారీరకంగా ఎటువంటి దోషం లేనటువంటి వారు కాబట్టి వారి సంతానాన్ని కంటుంటారు. మూడవ మంత్రం తంత్వా సమిత్ భిరంగిరు. సంతానానికి సంతానం, కొడుకు పుట్టిన తర్వాత 50 ఏళ్ళు నిండిన తర్వాత వానప్రస్థ సన్యాసం గురించి వెళ్ళాలని చెప్పేసి సమిధాదాన మంత్రం యొక్క అంతరార్థం. ఇక్కడ ఏమున్నదంటే, ఈ యొక్క సూర్యుడు భూమి విడిపోయినప్పుడు ఇద్దరి మధ్యలోకి 84 లక్షల కోట్ల జీవరాశులు ఏవైతే వస్తున్నాయో అవన్నీ ఇద్దరి మధ్యలో భూమి మీదనే ఉంటాయి, తల్లిని ఆశ్రయించే ఉండాలి పిల్లలు అనేటువంటిది వైదిక సిద్ధాంతం. ఇంకా ఎప్పుడైతే స్త్రీ బయటకు వెళ్ళి సంపాదించడానికి ప్రయత్నం చేస్తుంటుంటుందో, ఇక్కడ ఎనర్జీ ఎట్లా విడిపోతుంటుందో చూడండి, ఎట్లా కుటుంబాలు నాశనం అవుతుంటాయో చూడండి. సూర్యుని నుండి వచ్చేటువంటి, భగవంతుడు చూపిస్తున్నటువంటి దృష్టాంతం, సూర్యుని నుండి వచ్చేటువంటి ఎండ పూర్తిగా పృథివీకి ప్రకృతికే లభించాలి, గాలి ప్రకృతికే లభించాలి, వర్షించే వర్షపు నీరు ప్రకృతికే వర్షించాలి. ఇది ఒక దగ్గరికి వస్తున్నటువంటి, తద్వారా ఆ భూమి ఆ వర్షపు నీరుతోటి, ఆ గాలితోటి, ఆ నీటితోటి ఈ యొక్క సస్యశ్యామలం అవ్వడం, అన్నాన్ని ఉత్పన్నం చేయడం, అది చూడండి. ఇది ఒకవైపు నుంచి. ఇక ఈనాటి వికృత బుద్ధిలో జరుగుతున్నటువంటిది ఏంటి అంటే, భర్తను దృష్టిలో ఉంచుకొని ఇంటి గొప్పదనాన్ని, సంస్కృతిని కాపాడడానికి ఒకవైపు దృష్టికోణం, ఇంకొక వ్యక్తి దగ్గరికి వెళ్ళాలి, ఇంకొక వ్యక్తి ఉద్యోగం ఎక్కడైతే చేస్తున్నారో, వ్యాపారం ఎక్కడైతే చేస్తున్నారో అటువైపు కూడా వీరు తిన్నటువంటి ఎనర్జీ అటువైపు ఖర్చు కావాలి, ఇటు భర్త కోసం ఖర్చు కావాలి, ఇటు పిల్లల కోసం ఖర్చు కావాలి. ఈ ఊర్జా శక్తి అనేటువంటిది విడిపోతుంది. కాబట్టి అక్కడ ఉద్యోగం వ్యాపారం దగ్గర న్యాయం చేయలేదు, ఇటు భర్త దగ్గర న్యాయం చేయలేదు, పిల్లల పట్ల న్యాయం చేయలేదు. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితి. అందు గురించి దీంతో కుటుంబాలు, ఉమ్మడి కుటుంబ వ్యవస్థ లేకపోవడం, మరియు ఇక్కడ జీవితాలు, పిల్లలు ఆగమవుతున్నారు అన్నట్టుగా. ఈ యొక్క తల్లి సంపాదించాలి, నా దగ్గర డబ్బున్నది, డబ్బు కనుక నేను సంపాదిస్తే నేను నీకు చేయి చాపాల్సిన అవసరం లేదు, నేను ఇంకొకరికి దేహి అనేటువంటి పరిస్థితి లేదు అనేటువంటి అజ్ఞానంతో ఉన్నారు. కాబట్టి నీకు ఖర్చు పెట్టుకునే అవసరం ఏముంది? పెళ్లి చూపుల్లోనే అడుగుతున్నది ఏంటంటే, అమ్మాయి నువ్వేం సంపాదించావు, గిరితైర్ బోధయత, నీ సంపాదన ఎంత ఉంది, నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది, నువ్వు ఏ రకంగా నన్ను పోషిస్తావు, మనకు పుట్టే బిడ్డలను పోషిస్తావు, నీ దగ్గర సంపాదన ఉంటేనే పెళ్లి చేసుకో అనేటువంటిది సారాంశం. అటువంటి సంపాదన లేనప్పుడు పెళ్లి చేసుకొని నలుగురిలో చుట్టుపోయే కంటే చేసుకోకపోవడం మంచిది కదా. రజనీయమ్మ గారు చెప్పండి. స్త్రీలు సంపాదించి పురుషులను అసమర్థత చేస్తున్నారు. అదే ఇప్పుడు ఈ ప్రసంగం వచ్చేసింది కాబట్టి దాన్ని ఆ స్త్రీ సంపాదన అంటే ఏంటో చెప్తున్నాను వినండి. స్త్రీది దేహం, పురుషునిది దేహం. స్త్రీది దేహం ఏమిటి, దేహం యొక్క రహస్యం ఏమిటి అని అంటే, ఈ యొక్క గర్భంలో ఆ యొక్క స్త్రీ యొక్క మాసిక ధర్మంగా విడుదలయ్యేటువంటిది గర్భం కాగానే గర్భద్వారం మూసుకుపోయింది కాబట్టి అదే ఆ యొక్క పురుషుని శరీరం నుండి వచ్చినటువంటి
ఆ యొక్క రూపురేఖలకు దేహ రూపం దాల్పింపజేసింది. అందుకే పురుషవతి అయినప్పుడు ఏ దుర్వాసన అయితే వస్తుందో, శరీరానికి గాయమైనప్పుడు, క్యాన్సర్ రోగుల ద్వారా లేదంటే ఆ శవాలను ఊరు బయట పడేస్తున్నప్పుడు అక్కడ అదే దుర్వాసన, మాంసం కొట్టులు అతడు శుభ్రం చేయకపోతే అక్కడ అదే దుర్వాసన. ఇదంతా ఈ దేహం అనేటువంటిది ఆ యొక్క మాసిక ధర్మంతో తయారైనటువంటిది. ఇప్పుడు ఈ యొక్క ఆత్మ స్త్రీ యొక్క సంపాదనతోటి, పురుషుడు ఇంట్లో కూర్చుండి స్త్రీ సంపాదన చేస్తే ఆ సంపాదనతోటి పొట్టపోసుకోవడం అంటే ఆ యొక్క ఏమంటారు, ఆ బహిష్టు ధర్మం యొక్క రసాన్ని తాగుతున్నట్టుగా శ్రమ. ఎందుకంటే శ్రమ చేస్తే తన రక్తాన్నంత చెమటగా దారపోస్తుంది కదా, అర్థమవుతుందా లేదా? అంత నీచంగా ఉన్నది అన్నమాట భగవంతుడు చెప్పేటువంటిది. అందుకని ఇటువంటిది చేయకూడదని మన భారతీయ సంస్కృతిలో ఇంటికి గృహలక్ష్మి ఇల్లాలు. కానీ ఇప్పుడు అనిపిస్తున్నది ఏమిటి భాష అంటే, ఏం చేస్తామంటే హౌస్ వైఫ్. హౌస్ వైఫ్ అనే శబ్దానికి అర్థం ఏంటో తెలుసా? అంటే భర్తకు బయట ఇంకొక ఆవిడ ఉన్నది, ఇంకెంతో మంది ఉన్నారు, నేను మాత్రం ఇంటికి భార్యను, ఇంటికి వచ్చినప్పుడే భార్యను అనేటువంటి అర్థం వస్తుంది. మన భారతీయ సంస్కృతిలో గృహిణి ఇల్లాలు, ఇంటిని చూస్తే ఇల్లాలు ఎంత సంస్కారవంతురాలో తెలుస్తుంటది అనేటువంటి సామెత కూడా ఇక్కడికి వెళ్ళి పుట్టుకొచ్చింది. ఆచార్య ఇక్కడ ఏం తెలుస్తుంది అంటే, ముస్లిమ్స్ ఆడపిల్లల్ని బయటికి వెళ్ళలేకుండా ఇంట్లో పెట్టి వాళ్ళది మంచిగా అనిపిస్తుంది. అట్లా అనుకుంటే ఆ ధర్మం కరెక్ట్ ఉన్నది. వాళ్ళ బయట ధర్మం గురించి పోవడం కాదు, వాళ్ళు పాటిస్తున్నారు. వాళ్ళకి ఆధారం ఏమిటి? ఇదంతా వేరే ప్రసంగంలో వస్తుంటది. ఇప్పుడు మన ప్రసంగంలో ఏంటంటే, మన భారతీయ సంస్కృతి స్త్రీ ఇంటి పట్ల ఉండాలి, పురుషుడు బయట ఉండాలి. ఇక దీంట్లో ఇంకొక సామెత ఏం పుట్టుకొచ్చిందంటే, స్త్రీ బయటకు పోతే ఆగమైపోతుంటది, పురుషుడు ఇంట్లో ఉంటే చెడిపోతాడు. అది మీరు గమనించండి. ఎందుకంటే సత్యం సత్యమే ఉంటుంటది, కొన్ని ఇక చెప్పాల్సి వస్తుంటది. అందు గురించి జీవితం చాలా ముఖ్యము. ఈ పూజలు, ఈ మత సంప్రదాయాలు గొప్పవు కాదు. మన జీవితం ముఖ్యం. మన జీవితాన్ని సవరించడానికి, మన జీవితాన్ని సక్రమంగా దారిలో పెట్టి మనల్ని ఉద్ధరించడానికి ఏ సిద్ధాంతం అయితే ఉపయోగపడుతుంటుందో దాన్ని అనుసరించాలి. ఇది వైదిక సిద్ధాంతం, పరమేశ్వరుడు చెప్పింది కాబట్టి, ఇది మనుషుల కల్పితం కాదు కాబట్టి ఈ యొక్క సిద్ధాంతం మన జీవితాన్ని బాగుపరుస్తుంది. ఈ రకంగా గొప్పగా మన జీవితం తీర్చిదిద్దబడుతుంటదని చెప్పేసి దయానంద సరస్వతి యొక్క ఉద్దేశం. అతడే ఈ యొక్క సంధ్యోపాసన, అగ్నిహోత్రం ద్వారా మనకి ఆర్య సమాజ సిద్ధాంతాన్ని మన ముందు పెట్టాడు. కాబట్టి సత్యాన్ని గ్రహించండి, అసత్యాన్ని వదిలిపెట్టి సుఖంగా ఉంటారని ఆశిస్తున్నాను. నమస్తే. సమయం అయిపోయింది. పురుషుడు కూర్చొని స్త్రీ సంపాదించుకొస్తుంది. అజ్ఞానం తెలియక విషయాలను తెలియక. అది అందుకే. రజనీ అమ్మ గారు చెప్పండి. సమాజంలో మార్పు ఎలా వస్తుంది అసలు? చాలా ప్రపంచం అంతా ఒకవైపు చెప్పింది, ఇప్పుడు పాటించారు. అమ్మగారు, ఒక తల్లి యొక్క ఆవేదన ఏంటంటే, పిల్లలకు ఉపదేశం చేయడానికి ప్రయత్నం చేస్తాను, నువ్వు అట్లా కాదు, ఇట్లా కాదు, ఇట్లా ఇట్లా అని చెప్పేసి. ఆ పిల్లలు ఏం చేస్తున్నారంటే, తల్లికి వాళ్ళ ఏ రహస్యం తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు. ఇక్కడ తల్లి గొప్పదా, పిల్లలు గొప్ప వాళ్ళ? అర్థమవుతుంది అమ్మగారు? అందుకని తల్లికి ఏం చేయాలి అని అంటే, పిల్లలు తన చుట్టూ తిరిగేటట్టుగా, పిల్లలు తన నుంచి ఆశించేటట్టుగా ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. కానీ తల్లి ఏం చేస్తుంటది, నువ్వు చెడిపోతున్నావు, ఇట్లా అట్లా ఇట్లా కాదు, నువ్వు బయటకు వెళ్ళకూడదు, అక్కడ చదువుకోకూడదు, ఇక్కడే చదువుకోవాలి అనేటువంటిది ఏదైతే ఉపదేశం ఉన్నదో, ఎంత తక్కువగా వాళ్ళు ఏంటంటే మీ అమ్మగారు చెప్పినటువంటి ఉపదేశాన్ని ఏ మాత్రం లెక్క చేయట్లేదు. అలాంటప్పుడు ఆ తల్లి ఏంటంటే నిగ్రహ శక్తి ఉంచుకోవాలి, నియంత్రణలో ఉండాలి, నిగ్రహ శక్తి ఉంచుకొని తక్కువలో తక్కువ మాట్లాడాలి. వాళ్ళు వెంటబడాలి, ఎందుకమ్మా మాట్లాడతలేదు, ఏం చేస్తున్నారు, నా మాట నువ్వు వింటలేదు కదా, ఎవరు వినిపించుకుంటలేదు కదా, వినిపించుకున్నప్పుడు నేను పిచ్చిదాన్ని అరవాలి. అర్థమవుతుందా? వెలుగుతుందా అమ్మగారు? ఇది లోతుగా ఉంటుంటది అన్నట్టుగా. అందు గురించి పిల్లలకైతే అర్థమయ్యేది చెప్పొచ్చు అజీ, చిన్నపిల్లలకి చెప్పొచ్చు. అంటే వాళ్ళకి ఏంటంటే, మన ద్వారా ఇప్పుడు భగవంతుడు చెప్తున్నటువంటి సందేశం ఏంటంటే, నీకు ఆకలేస్తే అన్నం దగ్గరకు నువ్వు వెళ్ళు,
నీకు దాహం వేస్తే నీళ్ళ దగ్గరికి నువ్వు వెళ్ళు అని చెప్పేసి మన నిత్యావసరాలను కుల వృత్తుల పేరుతోటి వారి వారి దగ్గర పెట్టి మనల్ని నడిపిస్తున్నాడా లేదా? అందుకని తల్లి దగ్గరికి పిల్లల్ని వారి కడుపున పుట్టించాడు కాబట్టి తల్లిదండ్రుల ఆజ్ఞానుసారంగా పిల్లలు మెలగాలి. ఈ పిల్లలు ఎప్పుడు జవదాటుతారు అని అంటే అతి ప్రేమ ఎక్కడైతే చూపిస్తుంటారో, వాళ్ళు ఏది చేసినా నిర్లక్ష్యం చేస్తుంటారో, నా పిల్లలు గొప్పవారు అని అనుకుంటారో అప్పుడు వాళ్ళు గడప దాటుతారు. నా బిడ్డలు నా గొప్పవాళ్ళు, వాళ్ళకేం తక్కువ, వాళ్ళకి అన్ని తెలుసు అని ఎప్పుడైతే శృతి మించడం జరుగుతుంటుందో, అతి నమ్మకం పెట్టుకోవడం జరుగుతుంటుందో అప్పుడు వాళ్ళు మనల్ని లెక్క చేయకుండా, ఏమాత్రం లెక్క చేయకుండా ఉంటుంటారు. అప్పుడు గడప దాటుతుంటారు. అందుకని పిల్లలకు తోటి వాళ్ళ మనసు విప్పి మాట్లాడేటట్టుగా, వారు ఏది దాపరికం లేకుండా మనతో మాట్లాడేటట్టుగా వారితో వ్యవహారం చేయాలి. వారిని నోరు తెరవకుండా వారికి ప్రతిదీ ఉపదేశం చేయకూడదు. మళ్ళీ మన ఇళ్లలో ఏదైనా పండుగల సందర్భంగా, పుట్టినరోజుల సందర్భంలో, ఈ యొక్క వివాహాది శుభకార్యాలు సంస్కారాల పేర్లు మనం యజ్ఞం చేయకూడదు. వేరే వారిని పిలవాలి. వేరే వారిని పిలిస్తే వారి ద్వారా చెప్పించాలి, వింటారు. కానీ మనమే చెప్తే నువ్వు నీతులు బాగానే చెప్తుంటావు కదా, మరి నువ్వెందుకు ఇట్లా చేస్తున్నావు అని చెప్పేసి మన తప్పులను పట్టుకొని మనల్ని నిలదీస్తుంటారు. మనల్ని నిలదీస్తున్నారంటే ఇక వారికి మనం చెప్పలేము కదా, వారికి అన్ని తెలుసు అని అనుకుంటున్నాం కదా. ఇక అది వాళ్లకు స్వేచ్ఛ అన్నమాట, దారి తప్పడానికి. అందుకని మన ఇంట్లో పుట్టినరోజు కానీ, వివాహ దినం కానీ, మ్యారేజ్ డే కానీ, ఇంకా ఈ యొక్క సంస్కారాలు కానీ, పండుగలకు కానీ వేరే వాళ్ళని ఈ పౌరోహిత్యం పెట్టింది దాని గురించి. అందుకే ఇప్పుడు శ్యామలయ్య గారు చెప్తున్నారు కదా, ఆచార్య గారు ఈ రోజు అయితే యజ్ఞం కుదరదు, మనం ఆ రోజు ఆన్లైన్ ఆ రోజే 13 తారీఖు పుణ్యం ఉంది, మేము ఎట్లా ఆన్లైన్ లో చేస్తున్నాం ఆచార్య, ఆన్లైన్ లో చేస్తున్నాము కాబట్టి మళ్ళీ అదొకటి అవుతున్నాయి. ఈ యజ్ఞంలో జరుగుతుంది పుణ్యం రోజు, పుట్టినరోజు సందర్భంగా నా మనవాడు యజ్ఞాన్ని చూడకూడదు. అంత పొద్దున వాళ్ళు ఎట్లా రారు, మనం ఇద్దరం కూర్చుంటే ఆలోచన చేస్తున్నారు ఇప్పుడు. విశాల దృష్టికోణం, మన సిద్ధాంతం అందరికీ తెలియాలి, మనమే ఆచరించాలి, దీనిలో మంచి ఉన్నదని తెలుసుకుంటున్నాం కాబట్టి. అందుకని ఇంకా ఏదీ లేదు. అర్థమవుతుందా రజనీయమ్మ గారు? గర్భధారం నుండే రావాలనేది ఇప్పుడు మనం తెలుసుకుంటున్నాము, జరిగింది. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థకు వచ్చే వాళ్ళకైనా తెలియజేయడం మన బాధ్యతే కదా. ఆచార్య మా ఇంటికాడ చేసినాము ఈసారి మా మనమడి పుట్టినరోజు, చాలా మంచి యజ్ఞంతో. చాలా మంచిది, చాలా మంచిది. మనమే చేయొద్దు, ఎవరైనా పురోహితులను, విద్వాంసులను పిలవాలి. విద్వాంసులు మన ఇంట్లో పెట్టాలి, మన దరిద్రం పోతుంది. ఎందుకంటే మనమేమో పురోహితునికి ఇచ్చేటువంటి దక్షిణాన్ని గురైతే చూస్తుంటాం, కానీ పురోహితుడు ప్రతి ఒక్కరిని గమనిస్తుంటాడు. ఎవరి ఆరోగ్యం ఎట్లా ఉన్నది, వీరు ఎందుకున్నారు, ఈ ఇంటి పరిస్థితి ఇలా ఎందుకున్నది అనేటువంటిది చూసి అన్నింటిని చూసి సవరిస్తుంటాడు. అందుకనే దయానంద సరస్వతి పౌరోహిత్యం చేయడానికి ఏమని చెప్పారంటే, వేద జ్ఞానం తెలిసినటువంటి వారు, సిద్ధాంతం తెలిసినటువంటి, వైదిక సిద్ధాంతం తెలిసినటువంటి అటువంటి విద్వాంసులని ఇంటికి పిలవాలని చెప్తున్నాడు అన్నట్టు. వారి పిల్లల పరిస్థితిని బట్టి అన్ని విషయాలు వాళ్ళకి అవగాహన అయ్యేటట్టుగా చెప్తారండి. అదే ఇదైతే నా అనుభవంలో మా వాడికి నాకు తెలియకుండానే యజ్ఞం చేసేవారు, అప్పుడు చెప్పేవారు. ఇప్పుడు అర్థం అవుతుంది దాని విషయం. ధన్యవాదాలు. బర్త్డే గురించి ఒకసారి చెప్పండి. మీరు వెళ్ళినప్పుడు ఏదండి బట్టలు చేస్తున్నారు, కేక్ చేస్తున్నారు, వాళ్ళు తోచని చేస్తున్నారు, అందరూ దాని గురించి ఎందుకు? సమయం చాలా అయిపోయింది. ఓ మాతాజీ, పుట్టినరోజు చేయడం కంపల్సరీ ఆచార్య? చేయడం ద్వారా ఏంటంటే వారికి ఉత్సాహం వస్తుంటది. ఆ పుట్టినరోజు ఎలా చేయాలి అంటే, ఆ కేక్ కట్ చేయకుండా యజ్ఞం తోటి చేసి వారికి వారి చేత ఒక చెట్టును, మొక్కను నాటించడం. వారికి చెప్పాల్సింది ఏంటంటే, నువ్వు 5వ సంవత్సరంలో నువ్వు ఈ మొక్క నాటావు కదా, ఈ రకంగా పండ్లు వస్తున్నాయి, ఈ రకంగా పువ్వులు వస్తున్నాయి, ఇది ఇంటికి మంచి చేస్తుంది అని చెప్పేసి, నువ్వు ఈ 6వ సంవత్సరంలో వారికి రోగులకు హాస్పిటల్లో మందులు పంచావు కదా, చూడు వాళ్ళు నీవు ఇచ్చిన మందులతో వాళ్ళు ఆరోగ్యవంతులు అయ్యారు. వారికి ప్రేరణ ఇవ్వడానికి ఒక ఆవుకు మేత పెట్టడానికి, వాళ్ళ పిల్లలకు నేర్పించడం గురించి పుట్టినరోజు చేయాలి. అంతేగాని వాళ్లకు
కేవలం కొత్త బట్టలు కొనిచ్చి వారికి మంచి భోజనం పెట్టడం అది పుట్టినరోజు కాదు. వారి చేత గొప్ప కార్యాలు చేయించాలి, మంచి వైపు మళ్ళించాలి వారి దృష్టిని. ఇప్పుడు శ్యామలయ్య గారు అంటున్నారు, ఈ పుట్టినరోజు కాదు, ఆశ్రమానికి మా బియ్యం తీసుకెళ్ళాలి అంటే ఆ పిల్లల వారికి ఈ రకం మంచి ఉద్దేశంతో చేస్తున్నారు. కానీ ఆ యజ్ఞంలో కూర్చుండే పెడితే కూడా బాగుంటది అనేటువంటిది అర్థమవుతుందా శ్యామలయ్య గారు? ముని గారు ముందుకు తీసుకెళ్ళండి. ఆచార్య ఓం ప్రకాష్ గారి ధన్యవాదములు. జ్ఞానకంగా ఆధ్యాత్మిక విద్య ఈరోజు విశేషంగా చాలా లోతుగా రైతవాద సిద్ధాంతాన్ని కండకు కట్టినట్టుగా అండము పిండము బ్రహ్మాండంలో మనం ఏ విధంగా మనం తెలుసుకోవాలనే రహస్యాన్ని తెలియజేశారు. తర్వాత జీవితం లోపల భార్యాభర్తల బంధం ఏ విధంగా వస్తుంది, వివాహ బంధం ఏ విధంగా ఉంటుంది, అగ్నిహోత్రంలో పక్కన కూర్చున్నాడు ధర్మపత్నిని పురోహితులు గుర్తించకపోవడానికి కారణం ఏమిటిది, తర్వాత ధర్మపత్ని జీవితంలో పురుషుని జీవితంలో ఏ విధంగా అర్పణమవుతుంది అనేటువంటి అనేక రహస్యాలను చక్కగా బోధించారు. అసలు యజ్ఞ విశేషత ఏంటిది, త్రైతవాద సిద్ధాంత విశేషత ఏంటిది, స్త్రీ బయట ఉద్యోగం చేయాలా చేయకూడదు అనే విషయాన్ని కూడా చక్కగా ఉదాహరణోపేతంగా చేస్తే ఏ విధంగా ఉంటుంది, చేయకుంటే ఏ విధంగా ఉంటుంది అనేక రహస్యాలు తెలిసే ధన్యవాదములు. ఈ ప్రపంచంలో ఇటువంటి విశేషమైనటువంటి అత్యవసరమైనటువంటి విశేష జ్ఞానాన్ని అందరూ ప్రతి ఒక్కరు 1-2 సార్లు వినాలి, చూడాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, పక్కన గంట సింబల్ గట్టిగా నొక్కాలి. మరి 1-2 సార్లు ప్రార్థన. ఈరోజు వైదిక సంధ్యోపాసనం. మరి ప్రభాకర్ గారు లేరు, ఎవరున్నారండి? రాజమణి అమ్మ గారు ఉన్నారు. రాజమణి గారు లేరు కదా. ఎపిసోడ్ గురించి చెప్పండి ముని గారు. నేను చేపించరా? విజయ దుర్గమ్మ గారు చేస్తారా? వారికి తెలియదు. విజయ దుర్గమ్మ గారు చేయించండి ముని గారు. వారికి పుస్తకం చూడ వారు అభ్యాసం చేస్తూ వస్తారు. ఓకే, ప్రణమణి భాగ్యగారు అదిలావా. ఈ ఎపిసోడ్ గురించి చెప్పండి ముని గారు. ఓమాచారి ఎపిసోడ్ గురించి లైక్ చేయండి, షేర్ చేయండి. ఎపిసోడ్ ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ గట్టిగా నొక్కండి. ఈ విషయాన్ని 1-2 సార్లు వినాలి, విని ఆలోచన చేయాలి. శ్రవణము మరణము నిధ్యాసనము ఇది ఎప్పుడైతే చేస్తామో మన లోపల ఆత్మ పురోగానికి అవకాశం. వైదిక రీతిలోనే మనం అడుగులు ముందుకేస్తే ఆధ్యాత్మిక అడుగులు ముందుకేస్తాం, అది తెలుసుకోవాలి. వైదిక సంధ్యోపాసన ప్రణామని. జయమ్మ గారు ఉన్నారు కదండి, వారు చేస్తే జయమ్మ గారు ఉన్నారు కదా, వారు చేపిస్తే బాగుంటదండి. జయమ్మ గారు ఉన్నారు కదా. లేదమ్మా, మీరు మాకు నల్లు వస్తుంది, కర్మగాలి ఇదే సమయంలో నల్లు వస్తే ఆమె నన్నీళ్ళు పట్టడానికి పోయింది. అది ఓం అమృతోపస్త్రనమసి స్వాహ, ఓం అమృతాపిదానమసి స్వాహ, ఓం సత్యం యశః స్త్రీర్మయి స్త్రీః శ్రేతామ స్వాహ, ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతు పీతయే శయ్యోరవిశ్రవంతు నః. ఓం వాక్ వాక్, ఓం ప్రాణః ప్రాణః, ఓం చక్షుశ్చక్షుః, ఓం శ్రోత్రం శ్రోత్రం, ఓం నాభిః, ఓం హృదయం, ఓం కంఠః, ఓం శిరః, ఓం బాహుభ్యాం యశోబలం, ఓం కరతల కరపృష్ఠే, ఓం భూపునాథ శిరసి, ఓం వః పునాతు నేత్రయోః, ఓం స్వః పునాతు కంఠే, ఓం వః పునాతు హృదయే, ఓం జనః పునాతు నాభ్యాం, ఓం తపః పునాతు పాదయోః, ఓం సత్యం పునాతు పునః శిరసి, ఓం కం బ్రహ్మ పునాతు సర్వత్రా. ఈ విధంగా పరమాత్మని ఉపాసించిన జీవాత్మ మొదటి ప్రకరణము పూర్తవుతుంది. 10 ప్రాణాలతో కలిసి నేను జీవించాలి అనే యథార్థాన్ని తెలుసుకొని ఈశ్వర ఆనందాన్ని కొరకు సంధ్యా మొదటి ప్రకరణంలో ప్రారంభించి సఫలత పొందిన వారు పరమాత్మని
ఆ జనంలో వెళ్తారు. అసఫలత వారు మళ్ళీ అగమరచిన మంత్రాల ద్వారా రెండవ ప్రకరణలోకి అడుగు ముందుకేస్తారు. అగమరచిన మంత్రాహ ఓం ऋतं च सत्यं जावीदा तपसोऽद्यजायत ततो रात्र्यजायत ततः समुद्रो अर्णवः समुद्रादर्णवादधि संवत्सरो अजायत अहोरात्रान् विददाति शतसमिजतो वसि सूर्याचन्द्रमसौ दाता यथा पूर्वमकल्पयत् दिवं च पृथ्वीं चान्तरिक्षमतो स्वः ओम चन्नो देवी रविष्टाप भवन्त पीतये संयोरवसवन्तु नः अतः मनसा परिक्रमण मंत्राः ओम प्राजेदिग्निरधिपतिरजितो रक्षितादित्या इषवः देव्या नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्ट्यं वयं दिष्मस्तमोऽजं वेदत्मः दक्षिणादिगिन्द्रोऽधिपते चिरचिराजे रक्षिता पितर इषवः देव्यो नमो देवदेभ्यो नमो रक्षितृभ्यो नमः ईशिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्ट्यं वयं दिष्मस्तमोऽजं वेदत्मः प्रदेशे दिग्वर्णोऽधिपतिः पृथागो रक्षितान्न विषवः तेभ्यः नमोऽधिपतिभ्यः नमो रक्षितृभ्यो नमः ईशिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्ट्यं वयं दिष्मस्तमोऽजं वेदत्मः उदेशे दिक्सोमाधिपतिः स्वजो रक्षिता शनिर्षवः तेभ्यः नमोऽधिपतिभ्यः नमो रक्षितृभ्यो नमः ईशिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्टि यं वयं दिष्मस्तमोऽजं वेदत्मः ध्रुवादिविष्णोरधिपते कल्माजग्रीवो रक्षिता वीरुदेशमः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्ट्यं वयं दिष्मस्तमोऽजं वेदत्मः ऊर्ध्वादिक् बृहस्पतिरधिपते चित्रो रक्षिता वर्षभिषवः तेभ्यो नमोऽधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमः ईशिभ्यो नमेभ्योऽस्तु योऽस्मान् द्वेष्ट्यं वयं दिष्मस्तमोऽजं वेदत्मः ఈ విధంగా పరమాత్మని ఆస్వాదన పొందినటువంటి జీవాత్మ ప్రకృతి రహస్యాన్ని తెలుసుకొని ఇక జీవితంలో పొరపాటు చేయను అని నిర్దేశించిన తర్వాత పరమాత్మని సర్వ దిశల లోపల ఉండి నన్ను కాపాడుతున్నాడు అని తెలుసుకున్న అనంతరము మళ్ళీ ఎక్కడో తప్పు జరిగింది నా లోపల అనే రహస్యాన్ని తెలుసుకున్న జీవాత్మ ఓ పరమాత్మ ఇక నేను జీవితంలో మళ్ళీ తప్పు చేయను, ఇంకా ఒక్క అవకాశం ఈ స్వామి అని ఉపస్థాన మంత్రాల ద్వారా ప్రార్థిస్తుంది. అథ ఉపస్థాన మంత్రాః జాత వేదసే సునివామసో మమరాతీయతో నీదహాతి వేదః సనః పర్షదతి దుర్గాని విశ్వానావేవ సుందం దురితాత్యగ్నిః చిత్రం దేవానాముదగాదనేకం చక్షుర్మిత్రస్య వర్ణస్యాగ్నేః ఆప్రద్యావా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతశ్చ ఉదిత్యం జాతవేదసం దేవం వహంతి కేతవః దృశ్యే విశ్వాయ సూర్యం ఉద్వయం తమదస్వరిస్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ఆ తర్వాత కూడా ఉపస్థానంలో చేరుకున్న జీవాత్మ మళ్ళీ సఫలతను పొందలేనటువంటి స్థితిని గమనించి ప్రాచిత్ర మంత్రం ద్వారా పరమాత్మని మరొకసారి అవకాశం ఈ స్వామి అని వేడుకుంటుంది. అత ప్రాచిత్ర మంత్రాః తచ్చక్షుర్దేవైతం పురస్తా శుక్రముచ్చరత్ పశ్చేమ శరదాశ్చితం జీవేమ శరదాశ్చితం శృణుయామ శరదాశ్చితం ప్రబ్రవామ శరదాశ్చితం అధీనాస్యామ శరదాశ్చితం
భూయచ్చ చరితాశ్చితాత్. ఓం శన్నో దేవీరవిష్టయాపో భవంతి పీతయే శమ్యో రవిస్రవంతు నః. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓ పరమేశ్వర, నీ అనంత కృప వలన మేము నర్చిన జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మ అర్థ కామ మోక్షములనేది ఈ చతుర్విధ పురుషార్థములను వెంటనే ఈ జన్మలోనే పొందినట్లు, శీఘ్రంగా పొందినట్లు నన్ను అనుగ్రహింపు స్వామి. అత నమస్కారం అంతరా. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం శన్నో దేవీరవిష్టయా ఆపో భవంతు పీతయే శయ్యో రవిస్రవంతు నః. ఇది వైదిక సంధ్యోపాసన ప్రణాముని. అదా శాంతి మంత్రం. ఓం దేవ శాంతిరంతరిక్షకం శాంతి పృథివీ శాంతి ఆపా శాంతి ఓషధే శాంతి వనస్పతే శాంతిర్విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేది. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య. అందరికీ నమస్కారం. శుభోదయం. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే ఆచార్య. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమో నమః. నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః.